గతంలో వారిద్దరూ వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. అందులో ఒకరేమో అప్పటి అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్గా ఉంటే మరొకరేమో ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్గా కొనసాగారు. అయితే అప్పట్లో మున్సిపల్ చైర్మన్ అవినీతిపై పోరాటం చేసిన కౌన్సిలర్ చేసేదేమీ లేక కాలమే సమాధానం చెబుతుందని అనేవారట. కానీ 5 ఏళ్లు తిరిగేసరికి కౌన్సిలర్ కాస్త ఇప్పుడు ఎమ్మెల్యే అయిపోయారు. ఇప్పుడు గతంలో జరిగిన భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతూ చైర్మన్కు చుక్కలు చూపిస్తున్నారట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ చైర్మన్ కూడా అధికార పార్టీలో చేరిపోయారు. కానీ చైర్మన్ అక్రమాలపై రివెంజ్ పాలిటిక్స్ను ఎమ్మెల్యే కంటిన్యూ చేస్తున్నారట. ఇంతకు ఈ పొలిటికల్ ఫైట్ అంతా ఎక్కడ జరుగుతోంది అనుకుంటున్నారా? వాజ్ ది స్టోరీ. అది నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ నియోజకవర్గం. ఇక్కడ గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బత్తుల లక్ష్మారెడ్డి గెలుపొందారు. అప్పటి వరకు ఆయన మిర్యాలగూడ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్గా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. అయితే మున్సిపల్ చైర్మన్గా బీఆర్ఎస్కు చెందిన తిరునగర్ భార్గవ్ ఉన్నారు. దీంతో అప్పటి అధికారి టీఆర్ఎస్ పార్టీ చైర్మన్గా భార్గవ్ భూ కబ్జాలకు పాల్పడడంతో కౌన్సిల్ ఆమోదం లేకుండానే బిల్లులు చెల్లింపు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నించినా పట్టించుకోకుండా తిరునగర్ భార్గవ్ ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్కు అప్పటి నుండే వైరం కొనసాగుతూ వస్తోంది. దీంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. ఆనాటి నుంచి ఇద్దరి మధ్య మొదలైన వైరం ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక మున్సిపల్ చైర్మన్గా తిరునగర్ భార్గవ్ గత ప్రభుత్వంలో తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూ కబ్జాలకు పాల్పడ్డారని, ఆయన బంధువులు, అనుచరులకు ప్రభుత్వ భూములను అక్రమంగా అప్పనంగా అప్పగించారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి భూ కబ్జాలపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో పాటు మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ అనుచరులు, బంధువులు అక్రమంగా కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిపై చర్యలు తీసుకోవడంతో అక్రమ కట్టడాలను కూల్చివేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్కి భూ కబ్జాల వ్యవహారం అంతా తలనొప్పిగా మారింది. ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్మన్గా ప్రస్తుత మిర్యాలగూడ అధికార కాంగ్రెస్ పార్టీ రాజకీయం నడుస్తోందట. మున్సిపల్ చైర్మన్ భార్గవ్ను దెబ్బ మీద దెబ్బ కొడుతూ రివెంజ్ పాలిటిక్స్ తీర్చుకుంటున్నాడు అనేది నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. భార్గవ్ సోదరి పట్టణంలోని ప్రధాన సెంటర్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి అక్రమ నిర్మాణం చేపట్టడం, అప్పట్లో దీన్ని వ్యతిరేకించినా కూడా అలాగే నిర్మాణం చేయడంతో ఇప్పుడు ఆ కట్టడాన్ని కూల్చివేశారు. దీంతో పాటు భార్గవ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇదే మిర్యాలగూడ మున్సిపాలిటీలో తాళ్లగడ్డతో పాటు మరో చోట ఆయన అనుచరులు సీలింగ్ భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేసి ఫ్లాట్లుగా విక్రయించారు. దీనిపై ఆ ప్రాంతవాసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత దానిపై విచారణకు ఆదేశించడం, విచారణకు వచ్చిన అధికారిని బదిలీ చేయడం, ఇలా అప్పట్లో ఆ చైర్మన్ నా అనుకున్న వారందరికీ అన్నీ తానే చూసుకునేవాడట. దీంతో ఆయన చేసిన అక్రమాలకు, కబ్జాలకు కొదవే లేకుండా పోయిందనేది అప్పట్లో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే 2023 ఏడాది చివర్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే అన్నీ సర్దుకుపోతాయని భావించి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరిపోయారు. కానీ భార్గవ్ చేరికను స్థానిక కాంగ్రెస్ పార్టీ క్యాడర్తో పాటు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కూడా తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అయితే అధికార పార్టీలో అన్నీ సర్దుకుంటాయిలే అన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీలో చేరారు భార్గవ్. కానీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఇతర కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా తిరునగర్ భార్గవ్ని కాంగ్రెస్ పార్టీ నేతగా చూడడం లేదట. దీంతో భార్గవ్ కాంగ్రెస్ పార్టీలో ఒంటరివాడైపోయారట. ఇక భార్గవ్ గతంలో చేసిన అవినీతి అక్రమాలపై మున్సిపల్ కమిషనర్తో కలిసి తవ్వి తీస్తున్నారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ఆనాడు భార్గవ్ చేసిన భూ కబ్జాలు, నిర్మించిన అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చివేయిస్తున్నారు. అంతేకాదు భార్గవ్కు చెందిన ఓ రైస్ మిల్ కూడా నాలాను కబ్జా చేసి నిర్మించాడని ఆరోపణలు రావడంతో దీనిపై మున్సిపల్ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారట. 10 ఏళ్లు మున్సిపల్ పీఠంపై భార్గవ్, ఆయనతో పాటు ఆయన భార్య చెరో 5 ఏళ్లు కొనసాగారు.
భార్గవ్ చేసిన భూ కబ్జాల భాగోతాన్ని వెలికి తీయడంతో పాటు ఆయా భూములను స్వాధీనం చేసుకుంటూ ఆయనకు చుక్కలు చూపిస్తున్నారట. మొత్తానికి మిర్యాలగూడ నియోజకవర్గ అధికార కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ చైర్మన్గా పాలిటిక్స్ నడుస్తున్నాయట. దీంతో పాటు పొలిటికల్ రివెంజ్ తీర్చుకుంటున్నారనే ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా సాగుతోంది. అధికారం చేతిలో ఉంది కదా అని అక్రమాలకు పాల్పడితే అన్ని సమయాలు ఒకేలా ఉండవని ఈ మిర్యాలగూడ నియోజకవర్గ పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇద్దరి మధ్య ఓ రేంజ్లో సాగుతున్న ఈ రివెంజ్ పాలిటిక్స్ రానున్న రోజుల్లో ఎటు దారి తీస్తాయో వేచి చూడాలి. భార్గవ్ చేసిన భూ కబ్జాలు, మరిన్ని అక్రమాలు బయటపడతాయా, లేక ఇద్దరూ అధికార కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి సర్ది చెప్పేందుకు పార్టీ పెద్దలు ఎంటర్ అవుతారా అనేది చూడాల్సి ఉంది.